శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు కల్పించిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఏసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాప్తించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, బహుగా ఫలించినటువంటి యవనస్తుడు ఏసేపు ఫలించడు కొమ్మ అని వ్రాయబడింది. ఏసేపు బాల్య దినంలోనే దేవుణ్ణి ఆత్మీయ ప్రకారంగా స్మరణకు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. దేవుని యొక్క దర్శనమును పొందుతూ చెడుతనమును అసహించుకుంటూ తల్లిదండ్రులకు విధేయతగా జీవించినటువంటి అద్భుతమైన వ్యక్తి. ఏసేపు యవ్వనములో సొంత అన్నలు తనని ఎంతగానో బాధపెట్టినా, తనని అమ్మివేసినప్పటికీ కూడా, పొతీఫారు ఇంట్లో బానిసగా ఉండవలసి వచ్చినప్పటికీ కూడా, ఆ యవ్వన కాలంలోనే దేవుని యొక్క కాడిని మోయట మేలు అని గ్రహించినటువంటి వ్యక్తి. అతని మీద దానిని మోపినవాడు దేవుడే అయినా కూడా సమస్తమును ఓర్చుకున్నాడు ప్రియులారా, భరించాడు. కాబట్టి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాల్సినటువంటి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగి దేవుడిచ్చిన ఘనమైనటువంటి ఆ బాధల్లో కూడా భరించి మెప్పు పొందుకున్నటువంటి వ్యక్తి. నిరీక్షణ ఆధారము కలిగజేయమని దేవుని సన్నిధిలో గోజాడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అతడు తన్ను కొట్టువాణ్ణి తుట్టు చూసి తన చెంపను మరలా చూపించి నన్ను కొట్టు అన్నట్లుగా బ్రతికినటువంటి వ్యక్తి ప్రియులారా. నిందల్లో ఉన్నప్పటికీ కూడా, బాధల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి దూషించకుండా ఓపికతో శ్రమలను భరిస్తూ శోధన సహిస్తూ ఫలించే కొమ్మగా బ్రతికాడు. చిట్ట చివరకు అతడు బలుగా ఫలించి తన అన్నదమ్ములకు, తండ్రికి, అనేకమైనటువంటి దేశములకు ఆశీర్వాదకరంగా బ్రతికాడు ప్రియులారా. నా ప్రియ సహోదర సహోదరులారా, ఇలాంటి జీవితం నీలో ఉందా? నీ ఇంటికి, నీ కన్నవారికి, నీ పెంచిన వారికి, నీ అన్నదమ్ములకు ఇలాంటి సాక్షి కలిగిన జీవితం నీలో ఉందా? నీలో ఉంది అంటే నిజంగా దేవుని వాక్యం నీలో ఫలించింది అని అర్థం. అవును, సమస్త విషయంలో కూడా ఏసేపు ఫలించినట్లుగా నీవు, నేను, మనందరము కూడా ఫలించదుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుత రీతిగా యోసేపు యొక్క యవ్వన కాలంలోనే మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని యోసేపుకు అందించారు, బహుగా ఫలించాడు. అట్టి కృప ఈ మాటలు విన్న వారందరికీ మీరు దయచేయండి. అట్టి కృపతో మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.